ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన దర్శి మండలంలో ఆర్డబ్ల్యూఎస్ సమ్మర్ స్టోరేజ్ స్కీమ్ కింద పనిచేస్తున్న 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8 నెలల పెండింగ్ వేతనాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జిల్లా ఏఐటియుసి ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు అన్నారు. గురువారం దర్శి ఆర్డబ్ల్యూఎస్ కె నారాయణ స్వామి దృష్టికి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను తీసుకుపోవడం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ 2023 డిసెంబర్ నుండి 2024 జులై వరకు గతంలో పని చేపించిన కాంట్రాక్ట్ సమ్మర్ స్టోర్స్ ట్యాంక్ సిబ్బందికి చెందిన 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8 నెలల వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వేతనాలు మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఆరోపించారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి మండలం, తాళూరు మండలం, ముళ్లమూరు మండలం, పొదిలి మండలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐలు అమలు కాలేదని, 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరించలేదని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లు బిల్లులు మార్చుకున్నప్పటికీ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు మంజూరు చేయలేదని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు అందక అర్ధాకలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమస్యలపైన 22వ తేదీ శనివారం దర్శి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నామని, ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై జిల్లా ఏఐటిసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు డిఈ నారాయణ స్వామి దృష్టికి తీసుకుపోగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను 8 నెలల పెండింగ్ బకాయిల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే మార్గం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జిల్లా నాయకులు సింగరకొండ సీను, ఏ బాలచెన్నయ్య, జి బ్రహ్మయ్య, జె నారాయణ, బి విజయ్, అబ్రహాం, జె లోకయ్య, ఎం శ్రీనివాసులు, ఎస్కే మీరావళి, బి రమాదేవి, ఏ నాగలక్ష్మి, బి లక్ష్మీదేవి తదితర కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దర్శి నగర పంచాయతీ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కార్యాలయం వద్దకు ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘమైనటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగ కార్మికులు రావడం జరిగింది. ఎందుకు వచ్చినారంటే వీళ్ళ సమస్యలు గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం కాలేదు. ఈరోజు మన ఉప కార్యపాలక ఇంజనీర్ గారు అయినటువంటి కె నారాయణ స్వామి గారి వద్దకు రావడం జరిగింది. ఆయనకి ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన తప్పనిసరిగా పై అధికారులు తెలియపరిచి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వాస్తవంగా మనం తెలుసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోనే వీళ్ళ మంచినీటి వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్న సమయంలో ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు నిరంతరం వెయ్యి కష్టపడి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వీళ్ళు కానీ లేకపోతే ఆ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు రావాల్సిన 8 నెలల వేతనాన్ని వెంటనే ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఈ నెల 22వ తేదీ ధర్నా కార్యక్రమం చేపట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోటేశ్వరరావు, దర్శి ఏరియా ఏఐటిసి ఉపాధ్యక్షులు.